హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి నగరంలో. ఈరోజు వీడియోలో మా అత్తయ్య చేసే విలేజ్ స్టైల్ సింపుల్ అండ్ టేస్టీ టొమాటో రోటి పచ్చడిని చూపించబోతున్నానండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టొమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను అరకిలో టొమాటోలకి 15 పచ్చిమిర్చి వేశాను. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువ లేవండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఈ పచ్చడిలో పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి. గుప్పెడు కరివేపాకు కూడా వేసి వెంటనే మూత పెట్టేయండి. పచ్చిమిర్చిని నూనెలో వేయగానే చిటపటమని పేలుతుంది. మూత పెట్టేసి 1 నిమిషం అలా వదిలేస్తే నూనె మన మీద పడకుండా ఉంటుంది. టొమాటోలకి తొడిమెల దగ్గర తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మనం తీసుకున్న అరకిలో టమాటాలకి ఇలాగే 2 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత తొడిమ వైపు కిందకు వచ్చే విధంగా ప్యాన్లో పెట్టుకోవాలి. మిగిలిన టొమాటోలు కూడా ఇలాగే ఘాట్లు పెట్టుకుని తొడిమ వైపు క్రిందకు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద మూత పెట్టేసి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవి కొంచెం మెత్తబడి ఉంటాయి. గరిటెతో నొక్కి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకవేళ గట్టిగా ఉంటే ప్యాన్ మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. టొమాటోలు మెత్తబడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటోల్లో నుంచి ఇలా నీరు బయటకు వస్తుంది. ఇలా నీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మూత పెట్టకూడదు. మూత తీసేసి మగ్గనివ్వాలి. ఈ నీళ్ళకే టమాటోలు మగ్గిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ నీరంతా ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. నీరంతా ఎగిరిపోయిన తర్వాత చింతపండు వేసుకోవాలి. నేను అరకిలో టొమాటోలకి పెద్ద ఉసిరికాయంత చింతపండు వేస్తున్నాను. మీరు తీసుకునే టమాటోలను బట్టి వేసుకోండి. ఎక్కువ వేయకండి, పుల్లగా ఉంటుంది. చింతపండు వేసిన తర్వాత ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. చింతపండు వేసిన తర్వాత అడుగు మాడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ టొమాటోలో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. రోట్లో నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కానీ నా దగ్గర రోల్ లేదు. మీ దగ్గర రోలు ఉంటే మాత్రం రోట్లోనే నూరుకోండి. మిక్సీ జార్లో 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. ఒక చిన్న వెల్లుల్లి మొత్తాన్ని పొట్టు తీసేసి వేస్తున్నాను. 3 టీ స్పూన్ల ఉప్పు కూడా వేసి ముందు వీటిని మిక్సీ పట్టుకోవాలి. నేను ఉప్పు జీలకర్ర టీ స్పూన్తో వేసానండి. టీ స్పూన్ అంటే చిన్న స్పూను. ఇవి గ్రైండ్ అయినాయి కదా, ఇప్పుడు వేయించుకున్న టమాటాలు వేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువ అవుతుంది అనిపిస్తే కుక్ చేసిన పచ్చిమిర్చిలో నుంచి కొన్ని తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన పచ్చిమిర్చిని టమోటాలని మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పిన తర్వాత ఉప్పు కారం సరిపోయినా లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే అప్పుడు మీ టేస్ట్ని బట్టి ఉప్పు పక్కన పెట్టిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మిక్సీలో వేసి ఇంకొక 2-3 తిప్పులు తిప్పుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, కొంచెం కోర్సుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి, టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ టమాటా పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకే కాదు, ఇడ్లీ దోశల్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.